ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినము ఈ శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన కూడికకు చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున షలోం. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. అదేవిధంగా ఈ దినము జ్ఞాపకార్థపు ఆదరణ ఓదార్పు కూడిక గనుక రెండు ఆరాధనలు ఒకే విధముగా ఈ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రతికూల పరిస్థితుల వలన ఈ జ్ఞాపకార్థపు ఆదరణ, జ్ఞాపకార్థ ఓదార్పు సభ మరియు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున షలోం. దేవుడు మిమ్మల్ని ఇంకనూ రానున్న దినాలలో బహుగా దీవించును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినము బాప్టిజం. ఈ దినము మన ఆత్మీయ బిడ్డ లోకాన్ని విడిచిన రోజు కనుక ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ అనుగ్రహించులాగున మన ప్రార్థనను బట్టి దేవుడు ఆమెను తన రాజ్యములో జ్ఞాపకం చేసుకునేలాగున వారు వదిలి వెళ్ళిన తన బిడల జీవితాలలో దేవుడు మేలు చేయలాగున ఏర్పాటు చేయబడిన ఈ ఆదరణ ఓదార్పు కూడిక మరియు ఈ ఉపవాస ప్రార్థనను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. కుటుంబ సభ్యులు ధన్యులని ఎంచుతున్నాం. ఎందుకంటే ఈ దినము ఉపవాస శుద్ధీకరణ కూడిక. అదే రోజు వారి తల్లిగారు ఈ రీతిగా ఈ ఉపవాస ప్రార్థనలో ఈ జ్ఞాపకార్థపు ఆదరణ కూడికను ఏర్పాటు చేసుకోవడం విశేషమైన దేవుని కృప. అది సంఘములో మందిర ఆవరణములో ఏర్పాటు చేయడం ఎంతో ఆశీర్వాదకరమైన అవకాశమని భావిస్తున్నాను. దేవుని వాక్యములోకి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దైవజనుల దేవుని బిడ్డ, మన ఆత్మీయ విశ్వాసపు ఆత్మీయ బిడ్డ ఈ లోకాన్ని విడిచి వెళ్ళినందుకు ప్రభువును తమ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలని సేవకులుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆ దిశగా వారి బిడ్డలను వదిలి వెళ్ళిన వారి బంధుమిత్రులను, కుటుంబాలను దేవుడు ఆదరించును గాక. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 24:16 చదవాలి. యెహెజ్కేలు పుస్తకం 24వ అధ్యాయం 16వ వాక్యం. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేస్తున్నాను. నీ అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవద్దు, మృతులకై విలాపం చెయ్యక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. చాలు. వాక్యము సెలవిస్తుంది, నరపుత్రుడా, నీ కంటికి ఇంపైన దానిని నీ యొద్ద నుండి తీసివేస్తున్నాను. ఇంకా నా వైపు చూడండి. దేవుని వాక్యము సెలవిస్తుంది. లక్ష్మి అనే ఈ దేవుని బిడ్డ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన దినం ఈ దినం. ఈ 4వ సంవత్సరపు జ్ఞాపకార్థపు కూడికలో ప్రభు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీ కంటికి ఇంపైన దానిని నీ యొద్ద నుండి తీసివేస్తున్నా. అక్కడ సందర్భం వేరు. దైవజనుడు, భక్తుడు, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయిన యెహెజ్కేలు యొక్క భార్య చనిపోయినప్పుడు యెహెజ్కేలుతో ప్రభు ఈ మాట అంటున్నాడు. ఇప్పుడు ఈమె భర్త కూడా చనిపోయాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు చనిపోయారు, పిల్లలు మాత్రమే.
ఈ లోకంలో ఇంకా మిగిలి ఉన్నారు. వారితో ప్రభు చెప్తున్నాడు, నరపుత్రుడా, మీ కంటికి ఇంపైన దానిని మీ యొద్ద నుండి నేను తీసుకుంటున్నాను. మనం గమనిస్తే ఈ వ్యక్తి చనిపోయాడు కదా, ఈమె చనిపోయింది కదా, ఇది ఎందుకు జరిగిందని చాలాసార్లు మనము దేవుణ్ణి నేరారోపణ చేస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగిందని, ఎందుకు ఇలా జరిగిందని చాలాసార్లు మనము నేరారోపణ చేస్తూ ఉంటాం. కానీ వాక్యం సెలవుస్తుంది, కుమ్మరి వాని చేతికి మట్టి ఉన్నట్టుగా మనమంతా దేవుని చేతిలో, కుమ్మరి కుండ తయారు చేస్తాడు కదా, అతని చేతిలో మట్టి ఉన్నట్టుగా మనమంతా దేవుని చేతిలో ఉన్నాం. నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావని ఆ మట్టి కుమ్మరి వాడిని ఏనాడు అడగదు. అట్లాగే మనము కూడా దేవుణ్ణి అడగలేము. కారణం ఏంటంటే మనమంతా యజమానుడు నాటుచున్న ఒక తోట, యజమానుడు నాటుచున్న ఒక తోట ఉన్నాం. ఈ యజమానుడు నాటే తోటలో పండు బాగా పండిపోతే ఆ పండును ఎప్పుడు కోయాలో ఎవరికి తెలుసు? దేవునికి కాదు, ఎవరికి తెలుసు? యజమానునికి తెలుసు. కొన్ని పచ్చి పండ్లతో కోస్తాం, కొన్ని పండ్లు పండిన తర్వాత కోస్తాం. వాటి సమయం వచ్చినప్పుడు, వాటి కాలము సమీపించినప్పుడు ఆ పండును యజమానుడు కోసేస్తాడు. బెండకాయ ఉంది, బెండకాయని ఎప్పుడు కోస్తాం? బాగా ముదిరిపోయిన తర్వాత కోసామనుకో బాగుంటుందా? కొన్ని పండ్లు లేత వయసులో కోస్తాం, కొన్నిటిని ముదిరిపోయిన తర్వాత కోస్తాం. వాక్యం సెలవిస్తుంది, కొన్ని ఫలాలు పరిపక్వం చెందని తర్వాత కోస్తాం, కొన్ని చెందిన తర్వాత కోస్తాం. పిల్లరా, కొన్ని ఫలాలు పరిపక్వం అయినప్పుడు కోస్తేనే అవి తినగలము, అవి తీయగా ఉంటాయి. కొన్ని ఫలాలు పరిపక్వము చేరకుండా కోసినప్పుడే తీయగా ఉంటాయి, తినగలవు. వాటిలో కూరగాయలలో ఒకటి బెండకాయ. అన్ని ఫలాలు పైకి చూస్తుంటే, కిందకు చూస్తే బెండకాయ ఎటు చూసిద్ది? పైకి చూసింది. ఫలాలన్నీ క్రిందకు చూస్తూ ఫలిస్తాయి, కానీ బెండకాయ మాత్రం పైకి చూస్తుంది. వాక్యము సెలవిస్తుంది, నరపుత్రుడా, యెహెజ్కేలుతో మాట్లాడుతున్న దేవుడు ఈ కుటుంబ సభ్యులతో ఈ దినం మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి ఇట్టి పరిస్థితి వస్తే దేవునితో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీ కంటికి ఇంపైన దానిని నీ యొద్ద నుండి తీసేస్తున్నావు. నీ కంటికి ఏది ఇంపైనదని యోచిస్తున్నావో, ప్రతి పురుషుడికి తన భార్య ఇంపైనది, ప్రతి స్త్రీకి తన భర్త ఇంపైన వాడు, తల్లిదండ్రులు పిల్లలకు ఇంపైన వారు, ఇష్టమైన వారు. ప్రభు వైపు చూసేవారు త్వరగా పోతారని కాదు ఈ వాక్యపు అర్థం. ఇంపైన దాన్ని చూసి తీసేస్తున్నానంటే దేవుడు నమ్ముకున్నారా, చనిపోయారా అని కానే కాదు. వ్యక్తిగతంగా చూస్తే మనకు దుఃఖం కలుగుతుందేమో, కానీ లేఖనాలను ఆధారం చేసుకుని ఒకసారి మనం గమనిస్తే మరణం అనేది ప్రతి మనిషికి రాకుండా మరణం అనేది ప్రతి మనిషికి రాకుండా మానదు. దేవుని యొద్దకు మనము చేరలేము. పిల్లలు పుట్టగానే తల్లి పాత్ర కొంచెం ఉంటుంది. పిల్లలు పుట్టగానే తల్లి పాత్ర కొంచెం ఉంటుంది. కొంచెం పెరిగిన తర్వాత
టీచర్ పాత్ర ఉంటుంది క్రమశిక్షణ విషయంలో. మరి కొద్ది కాలం తర్వాత తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. ఆ కొంత రోజుల తర్వాత భవిష్యత్తును గూర్చిన బాధ్యత ఉంటుంది. ఒక ఇంట్లో భార్య పాత్ర ఎంత విలువైనదో ప్రియులరా, అదే ఇల్లుగా మారిన సంఘములో దైవ సేవకుని పాత్ర, సేవకురాలు పాత్ర ఎంత విలువైనదో మనము పరిశుద్ధ గ్రంథ లేఖనాలను బట్టి చూడగలం. ఒక పాస్టర్ గారు సేవ కొరకు వెళితే పాస్టర్ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఈ లోకమనే ప్రయాణములో భర్త పని కొరకు వెళితే భార్య ఎదురు చూస్తూ ఉంటది. అంటే ఒక ఇంటి అనే వ్యవస్థలో భార్య పాత్ర చాలా ఎక్కువగా ఉంది, చాలా విలువైనదిగా ఉంది. వాక్యం సెలవిస్తుంది. అతడు వచ్చేంత వరకు ఈమె ప్రార్థన చేస్తూ ఉంటది. చాలా మంది భార్యలు ఉన్నారు బైబిల్లో, వారి గురించి ఏ గొప్పలు చెప్పలేము, మాట్లాడలేము. యోబు భార్య ఉంది, ఏం చెప్పింది? యోబు భార్య ఉంది, ఏం చెప్పింది? ఆ దేవుణ్ణి దూషించి చావరాదా? లోతు భార్య ఉంది, ఏమైంది? వద్దన్న వైపు వద్దన్న పని చేసింది, ఉక్కు స్తంభమైంది. చాలాసార్లు ఈమెలో లోతు భార్య గుణాలు ఉన్నాయని మనం చెప్తూ ఉంటాం. పిల్లరా, మనం గమనిస్తే యెజబెల్ ఉంది, ఆహాబు భార్య యెజబెల్. ఈమెది కూడా అనాలోచన గుణం. కానీ బైబిల్లో గొప్పలు చెప్పబడిన వారు ఉన్నారు. రూతు, రెబెకా, శారా 100 సంవత్సరాల వయసు వచ్చినా తన భర్తతో తనకున్న సాన్నిధ్యాన్ని విడిచిపెట్టలేదు శారా. మోషే ఒక పెద్ద దైవ సేవకుడైన ప్రవక్త అయినప్పటికీ ఒకానొక టైంలో దేవుడు చెప్పిన పని మోషే చేయలేనందున దేవుడే చెప్తాడు, నేను నిన్ను చంపబోతున్నాను. అప్పుడు తన భార్య తన పిల్లలను సున్నతి చేసింది. ఆ సున్నతి చేసే విషయంలో మోషే ఒప్పుకోలేనందున దేవుడు మోషేతో అంటాడు, నేను నిన్ను చంపబోతున్నాను. వెంటనే తన భార్య తన భర్తను కాపాడుకోవడానికి సున్నతి చేసి అడ్డుపడింది. దీన్ని బట్టి భార్య యొక్క స్థానం ఎంతో విలువైనదని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన దీని లోకం తక్కువ టైం ఓమ ఎవడోడి పరకుర్తో కామీనిగాతో ప్రియులరా, ఇప్పుడు వాక్యములోకి వద్దాం. యెహెజ్కేలు పుస్తకం 24వ అధ్యాయం 16వ వాక్యములో ఏం రాయబడిందో చూద్దాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే కొంచెం పరిచయ భాగం అర్థం అవ్వాలి. ఇంపైన దానిని నీ యొద్ద నుండి తీసేమని ఎందుకు అన్నాడు, కొంచెం అవగాహన ఉండాలని ఈ కొన్ని మాటలు తేటపరిచాను. చూద్దాం. యెహెజ్కేలు 24:16 చదవబడిన మూలవాక్యం ఒకసారి తీసి చూడండి. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నా. నీవు అంగలార్పవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు. చిన్నగా చదవండి. అక్కడ యాజకుల కుటుంబములో పుట్టినవాడు యెహెజ్కేలు. యాజకుల యొక్క గుణగణాలలో, ప్రవర్తన విషయాలలో, ప్రవర్తనలో పెంచబడిన వాడు యెహెజ్కేలు. ప్రవక్తలలో అతి పెద్ద ప్రవక్తగా మార్చబడిన వారు ఇర్మియా, యెషయా, యెహెజ్కేలు. వీరు పెద్ద ప్రవక్తలు. అంతటి స్థానం పొందినవాడు యెహెజ్కేలు. యెహెజ్కేలుతో ప్రభు చెప్తున్నాడు, నీవు ఏడవవద్దు, నీవు అంగలార్చవద్దు, నీవు దుఃఖపడవద్దు, నీ జోడు నీవు తొలగించుకోవద్దు, నీ శిరోభూషణములను నీవు విడిచిపెట్టవద్దు.
సామాన్యంగా యెహెజ్కేలు అనే మాటకు అర్థం యెహోవా బలపరుచువాడు. యెహెజ్కేలు అంటే అర్థం యెహోవా బలపరుచువాడు. దుఃఖ సమయములో బలపరుచు దేవుడు, ఆపద సమయములో ధైర్యం ఇచ్చువాడు, అనాథను అనుకున్న సమయములో నేనున్నానని వెన్నుతట్టువాడు. నాకు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్న సమయంలో నేను ఉన్నాను అని చేదోడుగా ధైర్యం ఇచ్చి సలహా చెప్పే దేవుడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. వాక్యము సెలవిస్తుంది, ఎన్నో కష్టాలలో సేవ చేశాడు యెహెజ్కేలు, ఎన్నో కష్ట నష్టాల్లో తన జీవితాన్ని పాటించాడు యెహెజ్కేలు. యెహెజ్కేలుతో చెప్తున్న మాట ఈరోజు మీతో చెప్తున్నాడు. ఈ కుటుంబములో తన దాసురాలను, తన దాసుని కోల్పోయినప్పుడు వారి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, అనుభవాలు, జ్ఞానాలు ఎన్నో వచ్చి ఉంటాయి. ఇబ్బందులు, కష్ట నష్టాలలో కుటుంబాన్ని ముందుకు నడిపించవచ్చు. దాని వాక్యం సెలవిస్తుంది, నీవు అంగలార్చవద్దు, ఇది ఎందుకు ఇలా జరిగిందని నీవు దుఃఖపడవద్దు. కాలములకు ముందే ఈ లోకమును విడిచారేమోనని నీవు బాధపడవద్దు. దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు నీవు భయంకరమైన తేళ్ల మధ్య సేవ చేస్తావు, చనిపోయిన ఎముకల మధ్య వెళ్ళి సేవ చేస్తావు, రెండు కొండల మధ్య చనిపోయిన వారి ఎముకలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి సేవ చేస్తావు. ఇవన్నీ వస్తూ ఉంటాయి. పిల్లరా, ఈ కుటుంబ సభ్యులకు చెప్పే మాట ఒకటే, నా తల్లిదండ్రులు పోయారు, నా తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది అని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. తేళ్లు వంటి కష్టాలు వస్తాయి, చనిపోయిన ఎముకలు లాంటి సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు కలుగుతాయి. మీరు ధైర్యముగా ఉండు, నీవు ధైర్యము తెచ్చుకొని నీ నడుము కట్టుకోమని లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీ నుదురును నేను ఒక చెకుముకిగా మారుస్తాను, నీ నుదురును నేను ఒక చెకముకిగా మారుస్తాను, నీ తల పైకెత్తుతాను. నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు, బాధపడవద్దు. నేను నిన్ను హెచ్చించుటకే ఇది జరిగిందనుకో. జనులందరూ తిరుగుబాటు చేస్తున్న రోజుల్లో దేవుని సువార్త చెప్పడానికి యెహెజ్కేలు తన భార్యను కల్దీల దేశానికి తీసుకుని వెళ్ళాడు. కల్దీల దేశానికి వెళ్ళి ఇశ్రాయేలీయులకు సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, అక్కడే వారు చనిపోయారు, అక్కడి నుండి తిరిగి రాలేదండి. ఇశ్రాయేలీయులకు ఆయన సువార్త చెప్పిన భక్తుడు, ప్రవక్త. ఈయన గారికి భార్య ఉంది, కానీ కుమారులు ఉన్నట్టుగా వారు సేవ చేసినట్టుగా బైబిల్లో ఎక్కడ రాయబడలా. సునేమిరాలు పేరు రాయబడిందా? యోబు భార్య పేరు రాయబడిందా? రాయబడలేదు. అట్లాగే ఈయన గారి భార్య పేరు కూడా బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. పెళ్లి కాకుండా సేవ చేసిన వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఇర్మియా. కానీ యెహెజ్కేలు మాత్రం, లక్ష్యనాయక్ మాత్రం పెళ్లి చేసుకున్నాడు, దేవుని అనుసరించి నడిచాడు. వాక్యం సెలవిస్తుంది. రోజు మాట్లాడుతున్నట్టే కాకుండా వేరుగా మాట్లాడాడు దేవుడి తనతో. ఏమనో తెలుసా? నీకు ప్రియమైన నీ భార్య నేను మీతో చెప్తున్నాడు, కుటుంబ సభ్యులతో చెప్తున్నాడు. మీకు ప్రియమైన మీ తల్లిదండ్రులను మీ యొద్ద నుండి తీసుకెళ్తున్నాను. వారు మీ యొద్ద నుండి వెళుతున్నారని, వెళ్ళిపోయారని మీరు అంగలార్చవద్దు. ఎందుకో తెలుసా? నేను మీకు తోడై ఉండటానికే వారిని మీ యొద్ద నుండి తీసేస్తాను.
నేను మీకు సహాయము చేయటానికి వారిని మీ వద్ద నుండి తొలగించేస్తున్నాను. లోకం మిమ్మల్ని దూషించక మునిపే నా బాహువును నేను చాపెదను. లోకం మిమ్మల్ని హింసింపక మునిపే నా కౌగిటిలో మిమ్మల్ని చేర్చుకుంటాను. కొందరి పేర్లు బైబిల్లో రాయబడలేదు, కొందరి పేర్లు బైబిల్లో రాయబడింది. ఈమె యెహెజ్కేలుకు ప్రియమైన భార్య. పిల్లరా, ఇష్టమైన వారు చనిపోతే కన్నీళ్ళు ఎందుకు రావండి? రావా? ఇష్టమైన వాడు చనిపోతే కన్నీళ్ళు రావా? కానీ యెహెజ్కేలు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఏడవలేదు, ఏడవలా, పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడ్డాడు. మనం చూస్తే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యములో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యం. చదవండి. ఇర్మియా గ్రంథం 22:9. ఎంతసేపా? అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను మీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వారికి నమస్కారం చేసినందున ఆయన ఇలాగున చేసి ఉన్నాడని చెప్పుదురు. ఎవరికంట? మరలా చదువు. అచ్చటి వారు వీరు మీరు, ఇప్పుడు నిన్ను నీవు పోల్చుకో. మీరు తమ దేవుడైన యెహోవాను నిరాకరించి అన్య దేవతలను ఒకానొక కాలములో పూజించినందున వాటికి నమస్కారం చేసినందున ఈ విధముగా మార్చబడింది. కింద వచనాల్లో అంటాడు, మీరు ఏడవవద్దు. 10వ వచనం, చనిపోయిన వాని గూర్చి మీరు ఏడవవద్దు, వాని గూర్చి మీరు అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్న వాడు బహురోదనం చేయుడి. వాడు వెళ్ళాడు కదా, అతని గూర్చి రోధించండి. నాయనా, నీ రాజ్యములో జ్ఞాపకం ఉంచుకోండి. మీ రాజ్యములో ఇదిగో మీ కుడి పార్శ్వముందు వారిని కూర్చోబెట్టుకోమని నీకు ఇంపైన వారి కొరకు నీవు ప్రార్థన చేయమంటున్నాడు. నీ పెదవులకు మూత వేయవద్దు, నీ పెదవులను మూసివేయవద్దు. యెహెజ్కేలు, నీ భార్యను నేను నీ యొద్ద నుండి తీసివేశాను రా. నీ పెదవులకు నువ్వు మూత వేయమాకు. ప్రతినిత్యము నీ పెదవు స్తుతి ఆడించాలి. వారి కొరకు మీరు రోదన చేయండి, ప్రార్థన చేయండి. చదవండి. అతడు ఇంకా తిరిగి రాడు, ఆమె ఇంకా తిరిగి రాదు. తన జన్మభూమిని ఎందుకంటే వారు వారి జన్మభూమిని చూడరు. కారణం ఏంటంటే వారి యొద్దకు మీరు వెళ్తారు కానీ మీ యొద్దకు వారు రారు. వారి యొద్దకు మీరు వెళ్తారు, వారి యొద్దకు మనమే వెళతాము కానీ మన యొద్దకు వాళ్ళు రారు. ఇప్పుడు మీ తల్లిగారి దగ్గరికి మీరు వెళ్తారు, వారు మీ దగ్గరికి రారు. చనిపోయిన వారిని గురించి ఏడవద్దని స్పష్టంగా రాయబడింది ఇక్కడ. దావీదు తన బిడ్డ రోగముతో ఉన్నప్పుడు స్నానం చేయలేదండి, అన్నం తినలేదండి, ముఖం కడుక్కోలా, కాళ్ళు చేతులు కడుక్కోలా, ఉపవసించి ప్రార్థన చేశాడు. అదే దావీదు ఆయన వారి దగ్గరకు వచ్చిన సేవకులలో దావీదు వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు దావీదుకి అర్థమైపోయింది తన బిడ్డను దేవుడు తీసుకున్నాడని. నా కొడుకు చనిపోయాడు కదా అని అడుగుతాడు దావీదు. నా కొడుకు చనిపోయాడన్న విషయం నాకు చెప్పకుండా మీరు దాస్తున్నారు కదా అని అంటాడు. అప్పుడు దావీదు దేవుని బట్టి స్తుతిస్తాడు, తన బిడ్డను బట్టి దేవుని స్తుతిస్తాడండి. వెంటనే వెళ్ళి స్నానం చేసి ముఖం కడుక్కొని
భోజనం చేయడం ప్రారంభిస్తాడు. అక్కడ ఉన్నోళ్ళు అంటారు, దావీదు నువ్వేం చేస్తున్నావు ఆయన, ఏం చేస్తున్నావు? నీ కుమారుడు చనిపోతే వాడు రోగముతో ఉన్నన్ని రోజులు ఉపవసించావు కదా, మరి వాడు చనిపోతే స్నానం చేసుకొని మొహం కడుక్కొని భోజనం చేస్తున్నావేంటి? నీకు దుఃఖము లేదా, బాధ లేదా అంటే దావీదు అంటాడు, వెళ్ళిపోయిన వాడిని నేను ఏమైనా మరలా తిరిగి తీసుకురాగలనా? నా కొడుకును వెళ్ళిన స్థలానికే నేను వెళ్తాను. నా కొడుకు అలా అవ్వడము దేవుని చిత్తమై ఉన్నదేమో అని దావీదు దేవుని స్తుతించాడండి. నేను ఏడ్చి ప్రలాపించిన వాడు నా యొద్దకు రాడు కదా, నేను అతని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది కానీ వాడు నా యొద్దకు రాడు. చాలాసార్లు మనకి ఇష్టమైన వాడు చనిపోతే బాగా రోధిస్తాం, కానీ వాక్యం సెలవిస్తుంది. దావీదు నేర్పిస్తున్న గుణం చూడండి. నేను ఏడ్చి ప్రలాపించి రోధిస్తే వారు నా యొద్దకు రారు, నేనే వారి యొద్దకు, నా కొడుకు యొద్దకు వెళ్ళవలసి వచ్చి ఉన్నది. సౌలు చనిపోయినప్పుడు కొంతసేపే ఏడ్చాడు దావీదు. యోనాతాను చనిపోయినప్పుడు అంతలా ఏడవలా. పక్కనున్న వాళ్ళందరూ అంటారు, దావీదు నా ప్రాణ స్నేహితుడు, నీ ప్రాణ స్నేహితుడు కదా జోనాతాన్, నీకు ప్రియమైన వాడు కదా, నీకు ఇష్టమైన వాడు కదా అని అంటే దావీదు అంటాడు, నేను ఏడ్చి ప్రలాపిస్తే నా స్నేహితునికి నేనేమైనా ఉపకారం చేయగలనా? అతడు వస్తాడా? రాడు కదా. నేను అతని యొద్దకు వెళ్ళవలసింది, నేను అతనికి ఉపకారం చేయాలి అని యోచించుచున్నాను. కనుకనే తన కుమారుణ్ణి తీసుకొచ్చి నా భోజనపు బల్ల యొద్ద కూర్చుండబెట్టుకుంటున్నాను. దీన్ని బట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి నా చిన్నతనంలో మా వాళ్ళు చనిపోతే ఓ దైవ సేవకుడు నాతో చెప్పిన మాట, చనిపోయిన వారి దగ్గర ఏడిస్తే వాళ్ళని పరలోకానికి వెళ్ళనివ్వకుండా లాగుతున్నామంట. వెళ్ళమాకు, నువ్వు పరలోకానికి, నరకానికి వెళ్ళు, నరకానికి వెళ్ళని రోధిస్తున్నామంట. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 24:17. ఈ చనిపోయిన తన భార్య దగ్గర, చనిపోయిన మీ తల్లిగారు చనిపోయారు, మీ తండ్రి గారు చనిపోయారు కదా, మీరు ఏమేమి చేయకూడదు, అక్కడ తన భార్య, తనకి ఇష్టమైన ఇంపైన తన భార్య చనిపోతే యెహెజ్కేలు ఏమేమి చేయకూడదని చెప్పాడో దేవుడు. ఒక 2-3 మాటలు నేను మీకు వివరణ ఇచ్చి నా మాటలు ముగిస్తాను. మృతులకై విలాపము చెయ్యక, చనిపోయిన వారి కొరకు నీవు బాధపడక నిశ్శబ్దముగా నిట్టూర్పును విడుము. నీ శిరోభూషణములను ధరించుకొని పాదరక్షములు తొడుక్కొనవలెను. ఒకటి ఆగు, 3 మాటలు ఉంటాయి ఆడ. నీ శిరోభూషణములను ధరించుకో. ఇశ్రాయేలీయులకు ఒక పాఠము నేర్పించాలని దేవుడు యెహెజ్కేలుని ఎన్నుకున్నాడు. యెహెజ్కేలు, నీవు తప్పు చేశావని, నీ భార్య తప్పు చేసిందని నేను నీ భార్యను తీసుకోలేదు, ఇశ్రాయేలీయులకు ఒక పాఠం నేర్పాలని. మీరు పాపం చేశారని, మీ తల్లిదండ్రులు పాపం చేశారని లోకాన్ని, ఈ లోకము నుండి దేవుడు వేరుపరచలేదు, మీకు ఒక గుణపాఠం నేర్పాలని, ఇశ్రాయేలీయులకు మీ ద్వారా ఒక పాఠము నేర్పించాలని.
నీవు నీ శిరోభూషణములను ధరించుకో. సాధారణంగా శిరోభూషణములు రెండు రకాలు. ఒకటి శిరస్త్రాణం. ఇది కాపుదలనిస్తుంది. ఎగ్జాంపుల్కి హెల్మెట్. శిరస్త్రాణం, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధవీరునికి యుద్ధములో జయం పొందడానికి ఈ శిరస్త్రాణం ఉండాలి. శిరస్త్రాణం లేకపోతే, మీరు గమనించండి, దావీదు గొల్యాతుతో యుద్ధం చేసేటప్పుడు గొల్యాతు శిరస్త్రాణం ధరించాడు. కారణం ఏంటంటే, ఏదైనా ఈట విసిరినా, కత్తి విసిరినా, రాయి విసిరినా, ఏ విసిరినా తలభాగమునకు తగలకుండా ఉండటానికి శిరస్త్రాణం ధరిస్తాడు. రక్షణను అనుగ్రహిస్తుంది. కాపుదల కొరకు శిరస్త్రాణం. కానీ శిరోభూషణం అంటే అలంకారము కొరకు ధరించేది. శిరోభూషణము అంటే పరిశుద్ధ అలంకారం. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహెజ్కేలు, నీవు నీ శిరోభూషణమును తీసేమన్నాడా? ఈ లోకంలో లేవా? శిరోభూషణమును ధరించుకో. ప్రియులారా, శిరోభూషణం అనేది పరిశుద్ధ అలంకారమునకు సాదృశ్యం. పరిశుద్ధ అలంకారం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. మీ వాళ్ళు చనిపోయినప్పుడు, మీ తల్లిదండ్రులు చనిపోయారు, కానీ మీరు మాత్రం మీ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు, కోల్పోవద్దు అని లేఖనాలు చెప్తున్నాయి. యెహెజ్కేలు, నా భార్య చనిపోయిందిలే అని నీవు పరిశుద్ధతను కోల్పోయి ఇంకో పెళ్లి చేసుకోవద్దు. ఏంటి ఇదే? ఒకరోజు ఒక విశ్వాసి చనిపోయింది. చనిపోతే ఆ చనిపోయిన ఇంటికి ఆ రోజే జ్ఞాపకార్థపు కూడికి ఆ రోజే ఆ జ్ఞాపకార్థపు కూడికి వెళ్ళారండి యేసన్న గారు. అయితే కూర్చొని ఉంటే కూర్చున్న వాళ్ళ చేతిలో కార్డు పెట్టారంట. ఏంటా కార్డు అని తెరిస్తే, ఏం కార్డు అది? పెళ్లి కార్డు. ఏంటిది అని అడిగితే అంటారు వాళ్ళు, నా భార్య చనిపోయింది కదన్నా, అందరూ ఒత్తిడి చేస్తున్నారన్నా ఇంకో పెళ్లి చేసుకోమని, నీకు ఇంకా వయసు ఉందని అంటున్నాడంట. భార్య చనిపోయి కాటికి కూడా అంతలో కార్డు ఎప్పుడు వేయించాడో కార్డు పంచడం స్టార్ట్ చేశాడు. ఇట్లా భర్త చనిపోయిన వెంటనే, భార్య చనిపోయిన వెంటనే దొరికింది అవకాశం అనుకొని పరిశుద్ధతను పోగొట్టుకొని పెళ్లిళ్ళు చేసుకునే మహానుభావులు లేకపోలేదు, మహాఘనురాలు లేకపోలేదు. భర్త చనిపోయిన వెంటనే అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడు లేకపోలేదు. వాక్యము సెలవిస్తుంది, మీరు మీ పరిశుద్ధతను కోల్పోతున్నారు. యెహెజ్కేలుతో అంటున్నాడు, నీ భార్య చనిపోయిందని దిగులు పెట్టుకొని, బాధ పెట్టుకొని నీ శిరోభూషణమును ధరించుకోకుండా ప్రక్కన పడేవద్దు. మీ తల్లిదండ్రులు చనిపోయారని మీ కన్యత్వాన్ని, జ్యేష్ఠత్వాన్ని, మీ పరిశుద్ధతను మీరు పోగొట్టుకోవద్దు. ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది, ఈనాడు చాలా మంది భార్య గాని భర్త గాని చనిపోతే విత్ ఇన్ 10 minutes లో వాళ్ళ ఆలోచనలు అన్ని డిలీట్ అయిపోతాయి. నేను చెప్పకూడదు ఈ మాట, వ్యర్థమైన మాటలు ఇవి, పలకకూడదు. ఇలాంటి విత్ ఇన్ 10 minutes లో వీళ్ళ ఆలోచనలు మారిపోతాయి. ఈనాడు వివాహ వ్యవస్థ అనేది ఒక రోటరీ క్లబ్ అయిపోతుంది. బైబిల్ సెలవిస్తుంది, భార్య చనిపోతే
నీ శిరోభూషణమును నీవు విడిచిపెట్టవద్దని. భర్త చనిపోతే నీ శిరోభూషణమును నీవు విడిచిపెట్టొద్దని, నీ పరిశుద్ధతను నువ్వు విడిచిపెట్టొద్దు. నీ బిడ్డలు ఉంటారు కదా, వారిని జాగ్రత్తగా దేవుని భక్తిలో పెంచమంటుంది. భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది, దొరికిందే సందనుకొని ఇంకొక పెళ్లి, ఇంకొక వ్యభిచారపు క్రియలు చేయమని కాదు కదా. దేవుడు నిన్ను నమ్మి భార్యను గాని భర్తను గాని ఇస్తే వారి విషయములో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నావు. ఒక ఇంపైన వస్తువును దేవుడు నీకు అమరుస్తున్నాడు కదా. పరిశుద్ధతను కోల్పోతున్నారు చాలా మంది. అనకూడదు, విశ్వాసుల్లో ఈ చీడ వ్యవస్థ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుంది విశ్వాసుల్లో. ఒక వైరాగ్యం లేదు, నా దేవుడు నాతో ఉన్నాడనే బలమైన సమర్పణ లేదు. ఈమె ఎట్లాంటిదని అనట్లే నేను. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు సరిపోయారులే. వాక్యము సెలవిస్తుంది, నీ పరిశుద్ధతను పోగొట్టుకోకు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఈ లోకములో నీ పరిశుద్ధతను పోగొట్టుకోమాకు. నా భర్త చనిపోయాడులే అని నీ శిరోభూషణమును తీసివేయకు. నా భార్య చనిపోయిందిలే అని శిరోభూషణమును తీసేసి విచ్చలవిడిగా ప్రవర్తించకు. ఈ శిరోభూషణములను ధరించుకోనని వారి నోటిలో వచ్చే మాట ఏంటో తెలుసా? ఈ శిరోభూషణములను నేను ధరించుకోను. చనిపోయిన వెంటనే, భార్య చనిపోయింది అనుకో, భర్త చెప్పే మాట. ఈ శిరోభూషణంలో ధరించుకోవడానికి ఇష్టపడక వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏం చేశాడు? 18 సంవత్సరాల వరకు ఎలా బతికావు? ఎలా బతికా? దేవుడు నాకు వగరమారి బుల్లోళ్ళు మామూలోళ్ళు ఉంటారు. అవునండి. భర్త అయితే, భార్య కూడా ఇట్లాగే. భర్త చనిపోయాడు అనుకో, పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి వేసే సాతాను క్రియలివి. చుట్టుప్రక్కళ్ళు కూడా చెప్పేదిదే, దేవుడు అన్యాయం చేశాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? నేను అన్యాయం చేయు దేవుడను కాను అంటుంది కదా. ఈ శిరోభూషణమును భర్త ఉన్నప్పుడు ధరించుకున్నట్టే భర్త లేనప్పుడు ఎక్కడ ధరించుకోవలసి వచ్చిద్దేమోనని చెప్పే మాట. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా భర్త నా నుండి తీసుకెళ్ళాడు. అట్లా అని వ్యభిచారం చేయమన్నాడా? పిల్లల్ని రోడ్డు పాలు చేయమన్నాడా? నీ భర్త ఉన్నప్పుడు, నీ భార్య ఉన్నప్పుడు నీ పరిశుద్ధత ఎట్లా ఉందో అట్లాగే నీవు కాటికి కాలు చాపేంత వరకు నీ పరిశుద్ధత ఉండాలంటాడు వాక్యం. ఈ రోజుల్లో శిరోభూషణమును తీసివేసి భర్త చనిపోయినప్పుడు, భార్య చనిపోయినప్పుడు శిరోభూషణములను తీసివేసి పాపము వైపు మగ్గు చూపే వాళ్ళు లేకపోలేడు. వారిని గూర్చి నా దేవుడు చింతిస్తున్నాడు. నీవు తల్లి గర్భము నుండి వచ్చిన తరువాత కొన్ని సంవత్సరాలు ఎలా పరిశుద్ధంగా ఉన్నావో, నీ భర్త చనిపోయిన తర్వాత నీవు ఒంటరి దానివి కదా, అంతే పరిశుద్ధతను కాపాడుకోవచ్చు కదా. నీ శిరోభూషణమును ధరించుకొని నడిస్తే అత్యంత విలువైన ఆశీర్వాదాలను పొందుతావు కదా. శిరోభూషణమును తీసివేసి ముఖాన్ని వికారము చేసుకొని చెప్పే మాట ఏంటంటే, దేవుడు నాకు ఏం చేశాడు? అన్యాయం చేశాడు.
నేను అన్యాయస్తుడైన దేవుణ్ణి కాను అంటున్నాడు నా ప్రభువు. జాగ్రత్త. వేరే 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 వ్యవహారాలు నడవడానికి దేవుని మీద నిందలు వేయకూడదు కదా. ఇదే మాట మొట్టమొదటిగా చెప్తున్నాడు యేసుకేలు, నీ శిరోభూషణమును నీవు తీసివేయవద్దు నాయనా, ధరించుకునే ఉండు. ఈ పరిశుద్ధతను విడిచిపెట్టవద్దు, ఈ పరిశుద్ధతను కాపాడుకునే ఉండు, దాన్ని విడిచిపెట్టవద్దు. మీరు పరిశుద్ధతను కాపాడుకోకుండా దేవుని మీద నింద వేయటం ఎంతవరకు శుభమండి? ఎంతవరకు శుభం అంటారు? యోబు సమస్తమును పోగొట్టుకున్న పరిశుద్ధతను పోగొట్టుకోలేదు కదా. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని యోబు ఏనాడు అనలేదు కదా. మరి నువ్వెందుకు అంటున్నావు దేవుడు నాకు అన్యాయం చేశాడని? అనే అంత అర్హత కూడా నీకు లేదు. నీ పరిశుద్ధతను పోగొట్టుకునే వాడివి, భార్య కావచ్చు, భర్త కావచ్చు, స్త్రీ పురుషుల ఎవరైనా కావచ్చు. దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పే అర్హత లేదు మనకు. ఆయన అన్యాయం చేయలే. నీ రంకు ఏందో బయట పడాలని మనసులో మెదులుతూ ఉంటాయి కదా కొన్ని ఆలోచనలు. ఆ ఆలోచనలు బయట పడాలని ఎట్లా చేస్తాడు? అన్యాయం అయిపోయేది పిల్లలే. చాలా కుటుంబాల్లో చూస్తా నేను, చెప్పకూడదు కానీ. యెహెజ్కేలు గ్రంథం 24:17 చదవండి. దాంట్లోనే నీ పాదరక్షలను తొడుగుకొనుము. పాదరక్షణ. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన పనిని ఏ సమయములోనైనా విడిచిపెట్టకూడదని అర్థం. ప్రియులారా, ఒకరోజు ఒక మిషనరీ ఉన్నాడు. ఆ మిషనరీ తన భార్య చనిపోయింది. తన భార్య చనిపోతే తనకి తెలిసింది తన భార్య చనిపోయింది. 25,000 మంది విశ్వాసులతో ఒక సభ ఏర్పాటు చేయబడింది. ఆ సభకు స్పీకరు ఈ మిషనరీ. తన భార్య చనిపోయిందన్న వార్త తన చెవిన పడిన వెంటనే మిషనరీ చెప్తున్నాడు, మీరెవరు కలవరపడవద్దు. నా దేవుని సమయాన్ని దొంగలించేవాడును. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత పోదాం. ఆ ఆరాధన అయిపోయిన తర్వాత తన భార్యను చూడటానికి వెళ్ళాడండి మిషనరీ. అక్కడ ఉన్నోళ్ళు అడిగారు, అయ్యా నీ భార్య చనిపోయింది కదా అని అంటాడు, నా భార్య ఒక్కతే చనిపోయింది. ఇక్కడికి వచ్చిన వారిలో ఎంతమంది పాపపు ఇచ్చలలో చనిపోతున్నారు. వీరిని బ్రతికించుటకు నా భార్య చనిపోయినా నాకు ఏ బాధ ఉందా? ఇట్లాంటి సేవ. వీరిని బ్రతికించడానికి నేను చనిపోయినా, నా విశ్వాస బిడ్డలను దురాత్మ చేత నుండి విడిపించుటకు నేను అవస్థలు పడినా వాక్యం సెలవిస్తుంది. నా భార్యను చనిపోయి, నా భార్య ఒక్కతే చనిపోయింది. కానీ ఈ పాపములో ఈ 25,000 మందిలో అందరూ చనిపోతున్నారు. వారిని బ్రతికించడానికి నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది. నా దేవుణ్ణి దుఃఖపరచుట నాకు పిల్లరా. ఎఫెసీ పత్రిక 6:15లో నీ పాదరక్షలను తొడుగుకొనుము అనే మాటకు సరి అయిన అర్థం ఉంటుంది అక్కడ. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు. ఒకటి సమాధాన సువార్త, రెండవది సిద్ధ మనసును ధరించుకోవాలి. రెండు అర్థాలకు సంబంధించిన ఈ మాటే ఆ మాట. ఏమన్నా తెలుసా? నీ పాదరక్షలు అంటే ఒకటి సమాధాన సువార్త, రెండవది సిద్ధమైన మనస్సు.
ఒక ముసలమ్మ చెప్పుకుంటా మీకు, భర్త చనిపోయిన వెంటనే మందిరానికి వచ్చింది. ఏంటి? భర్త చనిపోయినప్పుడు మందిరానికి వచ్చి అంటది, అయ్యా మా ఆయన లేడయ్యా, నేను బతకలేనయ్యా. ఏంటి ఏంటి నేను బ్రతకలేను, నేను ఒక్కరోజు ఉండి రేపు చనిపోయేటట్టు ప్రార్థన చేయండి. ఆమె రోజు ప్రార్థన చేసుకునేది. ఏమన్నా తెలుసా? ప్రభువా మా ఆయన లేకపోతే నేను బ్రతకలేను, ఈ ఒక్కరోజు నాకు ఆయుష్ ఇచ్చి రేపు చంపి, ఈ ఒక్కరోజు ఆయుష్ ఇచ్చి రేపు చంపి ఈ ఒక్కరోజు, మళ్ళీ రేపు ఉదయం అయిన తర్వాత ఈ ఒక్కరోజు నాకు ఆయుష్ ఇచ్చి, నా భర్త చనిపోయాడు, ఈ ఒక్కరోజు ఆయుష్ ఇచ్చి రేపు చంపి. అలా ఆమె 99 సంవత్సరాలు బ్రతికింది. నా భర్త చనిపోయాడు, నేను బ్రతకలేను అని చెప్పిన ఆమె 99 సంవత్సరాలు బ్రతికింది. మరి ఆమెకేం చెప్పాలి? చెట్టుకు పైన ఒక కిందకి రాలితే మిగిలిన కొన్ని ఆకులు పైన ఉంటాయి కదా, అవంటే నువ్వు రాలిపోయావుగా అని అంటాయి. అప్పుడు కిందకి ఏమంటారు తెలుసా? నెక్స్ట్ నువ్వే కదా రాలేది, ఏంటి నెక్స్ట్ నువ్వే కదా రాలేది, నువ్వు కూడా నా దగ్గరికి రావాల్సిందే, వచ్చేయాల్సిందే అన్నట్టు మనము కూడా ఏదో ఒక రోజు మరణమును రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడు? ప్రతి ఒక్కరూ మరణాన్ని రుచి చూడాలి. మనము సిద్ధపాటు కలిగి దేని కొరకు? నిత్య రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుకేలు నీ పాదరక్షలను విడిచిపెట్టవద్దు అంటే సమాధానకరమైన సువార్త చెప్పటం మానవద్దు. దేవుని సేవ చేయుట మానవద్దు. సిద్ధపాటు కలిగి నువ్వు ఉండే అట్టి అనుభవాన్ని మానవద్దు, మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోతున్నావు ఈరోజు, జాగ్రత్త. ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను, వాక్యాన్ని రాసుకోండి, మళ్ళీ వినండి, తెలిసిన వాళ్ళకి పంపించండి, తెలుసుకుంటారు. సమాధానకరమైన సువార్త నీ నోట నీ వారు లేనప్పుడు వినబడినప్పుడు అది గొప్ప మారు మనసునిచ్చింది. అందరూ ఉంటే సువార్త చేసేది కాదు. ఎవరు లేనప్పుడు నీవు దుఃఖములో సేవ చేస్తే ఆ సేవ ఫలిస్తుంది కదా. రేపు నాకే ఇలాంటి పరిస్థితి వస్తే నేను ఎక్కడికి వెళతాను అనే ఆలోచన మీకుంటాయి. బస్టాండ్లో చాలా బస్సులు ఉంటాయి. ఒక బోర్డు మాత్రం పాతాళానికి చూపించింది, ఒక బోర్డు మాత్రం పరలోకానికి చూపించింది. మనం ఏ బోర్డు ఉన్న బస్సు ఎక్కాలి? ఆ వివేచన సిద్ధపాటు నీకు రావాలి. బస్టాండ్లో చాలా బస్సులు ఉంటాయి, ఈ లోకములో చాలా ఉంటాయి, చాలా మార్గాలు ఉన్నాయి. బస్టాండ్ నుంచి బస్సు వచ్చేటప్పుడు ఒకే రోడ్డు ఉంటుంది, మధ్యలో డివైడర్ ఉంటుంది. డివైడర్ నుంచి నువ్వు ఎటు వెళ్ళాలి? ఇట అట. సిద్ధపాటు కలిగిన పరలోకపు బస్సు ఎక్కాలా, సిద్ధపాటు లేని పాతాళపు బస్సు ఎక్కాలా? ఏ బస్సుకి ఎక్కాలో నిశ్చయించుకో. మరణం అనేది ఒక మార్గం, కానీ నీవు బోర్డున్న బస్సు ఎక్కుతావో బోర్డు లేని బస్సు ఎక్కుతావో ఆలోచించుకో. దీపం ఉండగానే ఇల్లును చక్కపెట్టు. దీపము వెలగాలి అంటే దీపములో ఏముండాలి? నూనె ఉండాలి. నీవు సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి, ఎదగాలి అంటే నీలో ఒక స్థిరమైన సిద్ధపాటు, సమాధాన, సువార్త గుణాలు ఉండాలి. నీ పాదములకు జోడు పాదరక్షలను, చెప్పులు
పాదరక్షకులు. అందుకే అవి రెండు విడిపోవు. చెప్పులు చూడండి, రెండు కాళ్ళకు వేసే చెప్పులు ఇట్లా విడిపోవు, ఇట్లాగే ఉంటాయి. సమాధానకరమైన సువార్త, సిద్ధపాటు, సిద్ధమైన మనస్సు, ఇవి రెండు ఇట్లా పోతేనే బాగుంటాయి. ఇట్లా ఉన్నాయి అనుకో పోతామా? అందుకే దాంతో పోల్చాడు దేవుడు. సమాధానకరమైన సువార్తను కలిగిన సిద్ధపాటు ఏముండాలి? నీ పాదరక్షలను తొడుక్కో. మూడో మాట చెప్పి ముగిస్తా. మూడోది, మీ పెదవుల ద్వారమును మీ పెదవుల ద్వారమును మూసుకోవద్దు. ఈ పెదవులు బాగుందా? 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 దేవుడు అంటుంది అదే, నీ పెదవుల ద్వారమును మూసుకోవద్దు. నీ పెదవుల ద్వారమును మూసుకోకుండా ప్రతినిత్యము నా సన్నిధిలో స్తుతి అర్పణ చేయి, ప్రార్థన చేయి. నీ నోరు మూసుకొనవద్దు. నీ నోరు మూత పడితే నోటులో నుండి స్తుతి రాదు కదా. నీ నోరు మూసుకోవద్దు. నోటిలో నుండి ప్రార్థన రాదు కదా. నోటిలో నుండి అపవిత్రమైనవి వస్తాయి. నాకు ప్రార్థన చేయడం మానేస్తావు, నాకు దూరం అయిపోతావు. నీ వాళ్ళు చనిపోయారనే దిగుల్లో నా సన్నిధిని నీవు దూరం చేసుకుంటావు. కనుక నీ నోరును మూసుకోవద్దు. నీ కన్నులకు ఇంపైన దానిని తీసుకొని వెళుతున్నాను కనుక నీవు వెళ్ళిపోతుంది అని ప్రార్థన స్తుతించకుండా మాత్రం ఉండవద్దు. నా సన్నిధిలో నీవు అర్పించే స్తోత్రగానము అర్పించుతూ ఉండు. నేను నిన్ను నా రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటాను. నీకు పిలుపుంది, నీకు దర్శనం ఉంది, నీకు ప్రతిష్టత ఉంది, నీకు సమర్పణ ఉంది. కనుకనే చెప్తున్నా, ఒకటి 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 శిరోభూషణమును తీసుకోవద్దు, ధరించుకో. దాన్ని పాదరక్షలను వేసుకోకుండా ఉండకు, వేసుకో. మూడోది, నీ నోరు మూసుకోవద్దు. నోరు తెరిచిన సన్నిధిలో ప్రార్థన. ఎందుకు? నీవు దర్శనం కలిగిన వాడివి, పిలుపు కలిగిన వాడివి, సమర్పణ కలిగిన వాడివి, ప్రతిష్ట కలిగిన వాడివి, ప్రభు కొరకు నిలబడే వాడివి. కనుక ఇంటి సభ్యులకు సేవకుడిగా మనవి చేస్తున్నాను, మీరు దర్శనం కలిగిన వారు, ప్రవచనం కలిగిన వారు, ప్రతిష్ట కలిగిన వారు, సమర్పణ కలిగిన వారు. కనుకనే మీరు శిరోభూషణమును ధరించుకొని మీ పరిశుద్ధతను కాపాడుకోండి, పాదరక్షలను కాపాడుకోండి. మీరు మీ నోరు మూసివేయకుండా, దేవుడు ఎందుకు నా జీవితంలో, మా జీవితాల్లో మమ్మల్ని ఒంటరి వాళ్ళిగా చేసి ఎందుకు ఇట్లా చేశాడు అని కన్నీరు విడవకుండా ఆయన సన్నిధిలో అంగలార్చడం, ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీతి సువార్త, సమాధాన సువార్త ప్రకటించే వారిగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని నీతి సూర్యుడు మీ హృదయాలలో ఉదయిస్తాడు. ఎల్లప్పుడూ సువార్త ప్రకటించే పౌలులాగా మనము మార్చబడాలి. ఎల్లప్పుడూ సువార్తను ప్రకటించే ఎహెస్కేల్, పౌలు అంటాడు, పౌలు సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. కనుక ప్రతినిత్యం మీ తల్లిదండ్రులు దేవుని రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకోవాలంటే మీరు దేవుని సత్య సువార్తను భుజాల మీద వేసుకొని ఆయన కాడి మోసేవారిగా నీవు నేను మనమందరం ఉండాలి. ఈరోజు వారి విషయంలోనే కాదు, రేపు మన విషయం దాకా వచ్చిన తర్వాత కూడా మనం వీటిని ధరించుకొని ప్రభు సన్నిధిలో నిలకడమైన రాజ్య స్థాపన కొరకు మనం సిద్ధపడినప్పుడు ఆయన ప్రకాశమానము మన మీద తేజో సంబంధంగా పడి మమ్మల్ని ఆదరించి మనలను తన రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటుంది. అటు దేవుని మహాకృప ఈ ఓదార్పు సభలో, ఆశీర్వాద సభలో, ఈ ఆదరణ సభలో, ఈ ఉపవాస ప్రార్థనలో నా ప్రభువు మీ అందరికీ దయచేసి ఎహెస్కేలు వంటి గుణగుణాలను మీ అందరికీ దయచేయును గాక. ఇప్పుడు ఏమేం పొందాలి మనం?
శిరోభూషణమును ధరించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అప్పుల సమస్యలు వచ్చినా, ఎంత రోధించినా పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. యోబు వలె పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతలో మనం విఫలము కాకూడదు. రెండవది, మనము సమాధాన సిద్ధ మనసు అనే జోడును ధరించుకోవాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏది జరిగినా నా మంచికే, ఏది జరిగినా నా మంచికే. పొరపాటున దేవుడు అన్యాయస్తుడు అని మనము మాట్లాడకూడదు. మూడవది, నీ పెదవుల గుండా వస్తున్న స్తుతిని ఆపవద్దు. అప్పటి వరకు స్తుతి పలుకుతావు. భార్యలు అందరూ చక్కగా ఉండేటప్పుడు ఎవరైనా చనిపోతే ఏడవద్దు, స్తుతి చేయి. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. అటు దేవుని మహాకృప ఈ దినం మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గనుడగు దేవ, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. మా ప్రియులు, ఆత్మీయులు, మీ బిడ్డలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. విడిచి వెళ్ళిన కుటుంబానికి అయ్యా, లక్ష్మమ్మ గారికి అయ్యా మీరు ఆదరణ దయచేయండి. ఇరువురు భార్యాభర్తలు ఈ లోకాన్ని విడిచి ఇంచుమించు 4 సంవత్సరాలు అయింది. అయినను విశేషమైన కృప ఆ బిడ్డలకు మీరు దయచేస్తున్నారు. వారిని ప్రేమించి ఇచ్చిన 3 బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. కొన్ని ప్రతికూల కారణాల వలన ఏర్పాటు చేయబడిన ఈ ఓదార్పు సభను బట్టి స్తోత్రాలు దేవా. అయా, అలాగునే ఈ దినము శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక కనుక నీ సన్నిధిలో ఉపవసించి ఈ కూడికలో పాల్పొందులు పొందుటకు ఒక సేవకుడిగా నా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయుటకు మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అద్భుతాలు చేయండి. నా బిడ్డలకు ఆదరణ దయచేయి. మేలు చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. మీరు అక్కడ పర్యంతము వరకు మీరు పరిశుద్ధత, సిద్ధపాటు, స్తుతి అర్పణను కాపాడుకొని నీ సన్నిధిలో గడిపే కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాను. సేవకుడిగా నీ సన్నిధిలో విన్నవిస్తున్నాను. నీ బిడ్డలను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని ఎత్తబడిన వాక్యము నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభువాత్మ తోడే నడిపించును గాక. అందరికీ ప్రభునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. కుటుంబ సభ్యులకు దేవుని నామములో ఆదరణ కలగాలని సేవకుడిగా ప్రభువును స్తుతిస్తూ వారికి ధైర్యము ప్రకటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.